గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ఆ మాటకొస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సినీ ప్రియులు అత్యంత కుతూహలంతో చాలా కాలంగా ఎదురు చూస్తూ వస్తున్నటువంటి సలార్ ద సీజ్ ఫైర్ ఈరోజు మన ముందుకు వచ్చేసింది. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ నుంచి ప్రొడక్షన్లో ఉన్నటువంటి ఆ సినిమా కోసం మనం ఎంతగా ఎదురు చూసామో మీ అందరికీ తెలుసు. గత 3 సినిమాలు సరిగా ఆడకపోవడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం చాలా ఆకలిగా ఎదురు చూశారు. ప్రశాంత్ నీల్ హీరోని చూపించే విధానం, ఆ హీరోని ఎలివేట్ చేసే విధానం ఎలా ఉంటుందో మనం కేజీఎఫ్ ఫ్రాంచైజీలో చూసాం. సో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చినటువంటి ఆ సినిమా తప్పకుండా తమ ఆకలిని తీరుస్తుందని చెప్పి ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆసక్తితో ఎదురు చూశారు. మరి వాళ్ళ ఆకలిని తీర్చే విధంగా ఈ సినిమా ఉందా చెప్పుకుందాం, ఆ విషయం చెప్పుకుందాం. సో ఈ సినిమా కథలోకి వస్తే, కృష్ణకాంత్ అనే ఒక వ్యక్తి కూతురు ఆద్య అనే అమ్మాయి ఫారిన్ నుంచి ఇండియాకి వస్తుంది. ఆ అమ్మాయిని చంపటానికి ఒక గ్యాంగ్ ప్రయత్నిస్తుంది. సో ఆ అమ్మాయి దేవా దగ్గర ఆశ్రయం పొందుతుంది. సో ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు అక్కడ దేవాను చూసి షాక్ అయిపోతారు. సో ఆ గ్యాంగ్ ఎవరైతే పంపించారో ఆ గ్యాంగ్ని అతను వరద. సో పూర్వాశ్రమంలో వరద, దేవ ఇద్దరు ప్రాణ స్నేహితులు. సో 7 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఒక ఘటన వల్ల ఆ ప్రాణ స్నేహితులు బద్ధశత్రువులుగా మారారని మనకి ఆ సమయంలో తెలుస్తుంది. సో ఆ 7 ఏళ్ల క్రితం ఏం జరిగింది, ఆద్యని దేవ ఎలా కాపాడాడు, సో వరదకి దేవాకి మధ్య అంత వైరం రావడానికి కారణం ఏమిటి అనేది మిగతా కథ అని మనం చూస్తాం. అయితే ఇది పార్ట్ 1 కాబట్టి ఈ సినిమాలో చాలా చిక్కుముడులన్నీ కూడా ప్రథమార్థంలో ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా సెకండ్ హాఫ్లో మనకి అవన్నీ ఓపెన్ చేస్తాడని మనం అనుకుంటాం. కానీ దేవాకు సంబంధించినటువంటి ఒకే ఒక్క విషయాన్ని మాత్రమే, ఆ ట్విస్ట్ను మాత్రం చివర రివీల్ చేసిన డైరెక్టరు మిగతా ముడులన్నిటినీ కూడా సెకండ్ పార్ట్కి వదిలేశాడు. దేవాగా ప్రభాస్ మనకి, సో అతనిలో ఉన్నటువంటి ఆ హీరోయిజం, ఎందుకు అమ్మ మాట జవదాటడు, అమ్మ మాట కోసం, అమ్మ కోసం ఏమైనా చేసే అతను చిన్నతనంలో తన ప్రాణమిత్రుడికి ఎందుకు అత్యంత విలువిచ్చి ఆ ఒక్క మిత్రుడి విషయంలోనే అమ్మని ఎందుకు ఖాతరు చేయడు, ఆ తర్వాత జీవితమంతా ఆమె చెప్పినట్లే ఎందుకు నడుచుకుంటూ దూరంగా స్నేహితుడికి ఉండిపోయాడు. 25 సంవత్సరాల తర్వాత అతడు మళ్ళీ వరద దగ్గరికి ఎందుకు వచ్చాడు. సో ఇదంతా కూడా మనం ఈ సినిమాలో చూస్తాం. సో దేవా క్యారెక్టర్ని చాలా సప్రెస్ చేస్తూ ఒకానొక టైంలో, ఒక కీలకమైనటువంటి సమయంలో ఆ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్, రోమాలు నిక్కబడుచుకునే విధంగా, ఒళ్ళు గగురుపాటు కలిగించే విధంగా తీయటంలో ప్రశాంత్ నీల్ సఫలీకృతుడయ్యాడు. ఆ ఇద్దరి మధ్య స్నేహాన్ని చూపించిన, చిన్నతనం నుంచి చూపించిన విధానం, వరద దేవ మధ్య ఆ స్నేహాన్ని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. ఖాన్ సార్ అనే ఎవరూ కూడా, అంటే ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ దూరలేనటువంటి ఆ ఒక కోట లాంటి ఆ ఖాన్ సార్ కోసం ఎలాంటి యుద్ధాలు జరిగాయి, ఆ ఖాన్ సార్ కుర్చీ కోసం ఎవరు ఎంతగా కాసుకొని కూర్చున్నారు, ఈ విషయాలన్నిటినీ కూడా ఈ సినిమాలో మనం చూస్తాం. సో బ్రిటిష్ వాళ్ళు సైతం కూడా, అంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు నుంచి ఉన్నటువంటి ఆ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆ ప్రాంతాన్ని వాళ్ళు చేజిక్కించుకోలేకపోయారు, అదొక సపరేటు రాజ్యంగా ఉండిపోయింది అని ఆ ఎస్టాబ్లిష్ చేసినటువంటి విధానం కూడా బాగానే ఉంది. సో తల్లిగా ఈశ్వరీరావు మనకి కనిపిస్తారు. ఆ తల్లికి కొడుకుకి మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్, సో కొడుకు కోసం, కొడుకు భవిష్యత్తు కోసం తల్లడిల్లిపోయే ఆ తల్లిగా ఈశ్వరీరావు మనకు కనిపిస్తారు. అలాగే దేవ చిన్నతనంలో తనని
కాపాడినటువంటి దేవాని ఆ తర్వాత ఒక కీలకమైన విషయంలో వరద ఎలా తను కాపాడుకుంటాడు అనే ఆ కీలకమైన ఆ వరద క్యారెక్టర్‌లో మలయాళీ యాక్టర్ 'పృథ్వీరాజ్ సుకుమారన్'. సో, ఆ ఇద్దరూ కూడా ఆ పాత్రల్లో ఒకరికొకరు పోటీ పడి బాగా నటించారని చెప్పాలి. ఇప్పటిదాకా మనం చూడనటువంటి 'ప్రభాస్‌లోని' ఒక పెర్ఫార్మన్స్ యాంగిల్ ఈ సినిమాలో మనం చూస్తాం. సో, ఒక అగ్నిపర్వతం, ఒక లావా లోపల బద్దలవుతూ ఉండేటువంటి, ఒక లోపల ఇమిడి ఉన్నటువంటి, పైకి శాంతమూర్తిగా కనిపించే ఆ క్యారెక్టర్‌లో ప్రభాస్ చూపించినటువంటి అభినయం ఈ మధ్య కాలంలో మనం ఈ సినిమాలోనూ చూస్తాం. సో, ఆ క్యారెక్టర్‌ని ఆయన మలిచిన విధానం, డైరెక్టర్ మలిచిన విధానం ఆకట్టుకుంటుంది. కాకపోతే సెకండ్ హాఫ్‌లో మనకి ఏవైతే 7 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలుగా మనకు చూపిస్తూ ఉంటారో, ఆ ఘటనల్ని కూడా పూర్తి స్థాయిలో చూపించకుండా మధ్యలోనే ఆపేయటం అనేది మనకి కొంత అసంతృప్తిని కలిగిస్తుంది. అంటే సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు ఏదైతే సాటిస్ఫాక్షన్ మనకు కలగాలో, ఒక సంపూర్ణమైనటువంటి ఫీలింగ్ కలగాలో, ఆ ఫీలింగ్ మనకి కలగకపోవటం ఈ సినిమాకి సంబంధించినటువంటి అతిపెద్ద మైనస్ పాయింట్ అని చెప్పాలి. సో, ఇక్కడ హీరో, హీరోయిన్‌ల మధ్య ఆహ్, ఆ రొమాంటిక్ యాంగిల్ అనేది సినిమాలో ఎక్కడ మనకి ఈ సినిమాలో కనిపించదు. సో, ఆ మేరకు కూడా కొంత అసంతృప్తి ఉంటుంది. సో, అయినప్పటికీ కూడా భావోద్వేగ పూరితమైనటువంటి ఆ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సీన్స్‌లో సో, ఆ డైరెక్టర్ చూపించినటువంటి ఆ టేకింగ్ ఏదైతే ఉందో, ఆ సన్నివేశాల కల్పన ఏదైతే ఉందో, అది మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటుంది. ప్రధానంగా ఒక చిన్న పాపని ఖాన్సార్‌లోని ఒక కొడుకు అఘాయిత్యం చేయబోతుంటే, అప్పటిదాకా ప్రశాంతమూర్తిగా అణగి ఉన్నటువంటి దేవ ఒక్కసారిగా అగ్నిపర్వతం బద్దలైనట్టు, సో, అతన్ని విష్ణు అతని పేరు. ఆ కొడుకు పేరు. అతన్ని దునుమాడే తీరు, ఆ గ్యాంగ్‌ని చంపే తీరు, విష్ణుని చంపే తీరు నిజంగానే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ ఎలివేషన్ సీన్స్‌కి. అంత బాగా ఆ సీన్స్. అక్కడ ఆడవాళ్ళందరూ కూడా అక్కడ వందల మంది ఆడవాళ్ళు వాళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే, సో, ఆ సీన్‌లు తీసిన విధానం కూడా, సినిమాటోగ్రఫీ కూడా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. సో, ఇంత చేసి ఇంత బాగా ఈ సినిమాని బాగా తీసుకొచ్చినటువంటి దర్శకుడు ఎండింగ్‌లో ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. దేవా క్యారెక్టర్ సంబంధించి. ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. బట్ సో, ఈళ్ళిద్దరూ బద్ధ శత్రువులుగా ఎందుకు మారారు? వరద, దేవ. అట్లాగే వరద తండ్రి రాజమన్నార్ ఆ క్యారెక్టర్‌ని జగపతి బాబు పోషించాడు. సో, ఆయన కుర్చీ మీద కన్నేసినటువంటి మిగతా వాళ్ళు అతనికి ఇద్దరు భార్యలైతే, పెద్ద భార్య కొడుకు రుద్ర ఆ పాత్రని గరుడరామ్ చేశాడు. రెండో భార్య కొడుకు వరద. సో, ఈళ్ళిద్దరూ ఆ కుర్చీ కోసం కాసుకొని కూర్చొని ఉంటారు. సో, వీళ్ళిద్దరికీ ఎలా దక్కింది? ఏంటి? ఎవరు దాన్ని చేజిక్కించుకున్నారు? రాజమన్నార్ కూతురు రాజారమ్మ. సో, ఆమేం చేసింది? ఆమె కూడా ఆ కుర్చీ కోసం ఉంది. సో, ఆమె భర్తగా చేసినటువంటి 'బాబీ సింహ'కి సంబంధించినటువంటి రహస్యం ఏమిటి? సో, ఇలాంటి ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. సో, వీటన్నిటికి కూడా మనకి ఆన్సర్స్ సెకండ్ హాఫ్‌లోనే లభిస్తాయి. సో, దానివల్ల కథని చాలా మిడిల్‌లో డ్రాప్ చేసి వదిలి వెళ్ళినటువంటి వైనం మనకు కనిపిస్తుంది. సో, దీనివల్ల రావాల్సినటువంటి ఆ ఫైనల్ ఎమోషన్ ఏదైతే ఉందో, ఒక సినిమా పూర్తిగా చూసిన తర్వాత మనలో వచ్చే ఆ ఎమోషన్ మధ్యలోనే బలవంతాన ఆపేసినటువంటి ఫీలింగ్ మనకు కలుగుతుంది. అది ఈ సినిమాకి బాక్సాఫీస్ ఫలితాన్ని ఈ అంశం ఏమన్నా ప్రభావితం చేస్తుందా అనేది నా అనుమానం.
సో యాక్టర్లందరూ కూడా తమ పాత్రలకి చాలా బాగా న్యాయం చేశారని చెప్పాలి. తల్లిగా ఈశ్వరీరావు, దేవా తల్లిగా ఈశ్వరీరావు ఈ సినిమాకి చాలా ఆయువు పట్టేటువంటి క్యారెక్టర్. సో ఆ పాత్రలో ఆమె అద్భుతంగా రాణించారు. హీరోయిన్‌గా ఆద్య క్యారెక్టర్‌లో శృతి హాసన్‌కి ఎక్కువ పెర్ఫార్మన్స్ చేసే అవకాశం రాలేదు. సో సెకండ్ హాఫ్‌లో ఏమన్నా ఆమెకి అది లభిస్తుందేమో చూడాలి. సో మిగతా వాళ్ళలో రాజమన్నారుగా ఖాన్సార్, కింగ్, కర్త అంటారు సినిమాలో. సో ఆ కర్త క్యారెక్టర్‌లో జగపతి బాబు. సో ఆయనకు గూడా ఎక్కువగా ఇందులో కొంత మేరే ఆయన సినిమాలో కనిపిస్తారు. పూర్తి స్థాయిలో లేదు ఆ క్యారెక్టరు. అది గూడా సెకండ్ హాఫ్‌లో మనం సెకండ్ పార్ట్‌లో చూసే అవకాశం ఉందనుకుంటున్నాను. ప్రధానంగా 'ప్రభాసు', 'పృథ్వీరాజ్ సుకుమారన్' ఈళ్ళిద్దరి మధ్య ఈ సినిమా కథ ఇప్పటివరకి నడిచింది. సో వాళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప పెర్ఫార్మన్స్ చూపించారు. 'ప్రభాస్' ఫ్యాన్స్‌కైతే ఒక పండగలాగే ఉంటుందని అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో అతని ఎలివేషన్స్, వాటిని చిత్రీకరించిన తీరు మాత్రం చాలా బాగా వచ్చాయి. అట్లాగే 'బాబీ సింహ', సో కొంచెం నెగెటివ్ టచ్ ఉన్నటువంటి ఆ క్యారెక్టర్ 'భారవ' అనే క్యారెక్టర్, శ్రీయారెడ్డి భర్త క్యారెక్టర్. అంటే రాజారామ భర్త క్యారెక్టర్. సో అతను తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. సో అతని తమ్ముడుగా షఫీ కనిపిస్తాడు. అలాగే 'రంగా' అనే ఒక దొర క్యారెక్టర్, ఖాన్సార్‌లో దొరల్లోని ఒకడైనటువంటి 'రంగా' అనే ఆ దొరగా జాన్ విజయ్. సో జాన్ విజయ్ కూడా తన విలనిని గొప్పగా పండించాడు. ఇక 'టిను ఆనంద్', అట్లాగే 'మయం గోపి', ఇలాంటి 'సప్తగిరి' ఒక సీన్‌లో కనిపిస్తాడు. 'పృథ్వీరాజ్' 30 ఇయర్స్ ఇండస్ట్రీ 'పృథ్వీరాజ్' ఒక సీన్‌లో కనిపిస్తాడు. ఇలా కొంతమంది ఈ సినిమాలో వాళ్ళు ఎంతవరకైతే ఉందో వాటన్నిటికి గూడా వాళ్ళు న్యాయం చేశారని చెప్పాలి. సినిమాకి బలమైన వాటిల్లో డైలాగ్స్ కూడా కీలకమని చెప్పాలి. ఈ సినిమాకు ముగ్గురు రచయితలు డైలాగ్స్ రాశారు. సందీప్ రెడ్డి బండ్ల, హనుమాన్ చౌదరి, కేజీఎఫ్‌కి డైలాగ్స్ రాసినటువంటి హనుమాన్ చౌదరి, అట్లాగే సూరి. ఈ ముగ్గురు కూడా ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. ఏదో ఒక చోట తప్పితే మిగతా అన్ని చోట్ల గూడా సినిమాలో డైలాగ్స్ కూడా చాలా బాగా కుదిరాయి, అమిరాయి. ఆ సన్నివేశాలకు తగ్గట్లు, ఆ ఎమోషన్స్‌కి తగ్గట్లు. అట్లాగే స్క్రీన్ ప్లే కూడా నేను ముందే చెప్పినట్లు మధ్యలో ఆగిపోయినటువంటి ఆ ఫీలింగ్ తప్పితే మిగతా అంతా గూడా సినిమాని, ఈ ఫస్ట్ పార్ట్‌ని బాగానే స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ప్రశాంత్ నీల్. రవి బస్రూర్ బీజీఎం. సో పాటలు గూడా పర్వాలేదనిపిస్తాయి. సందర్భానుసారం వచ్చేవే. బీజీఎం వచ్చేటప్పటికి కొన్ని చోట్ల ఆ హీరో ఎలివేషన్ సీన్స్‌లో మాత్రం అదిరిపోయే లెవెల్‌లో వచ్చినటువంటి ఆ బీజీఎం కొన్ని సీన్స్‌లో వచ్చేటప్పటికి ఫ్లాట్ అయిపోవటం, డౌన్ అయిపోవటం మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ కొంచెం మనం ఈ సీన్ ఇంకా ఎలివేట్ అయితే ఇంకా బాగుండేది అన్న ఫీలింగ్ కలిగింది. అక్కడ రవి బస్రూర్ కొంచెం ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. సో, భువన్ గౌడ, సో అతని సినిమాటోగ్రఫీ ఎప్పట్లానే 'కేజీఎఫ్' తరహాలోనే ఈ సినిమాలో గూడా ఆ తరహాలోనే కలర్ టోన్ ఇచ్చి తనకి సినిమాలోని ప్లస్ పాయింట్స్‌లో ఒకటయ్యాడు. అలాగే ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగు. సో, డైరెక్టర్ తనకిచ్చినటువంటి ఆ సీన్స్‌ని తనకి సాధ్యమైనంత రీతిలో శాయశక్తులా ఆసక్తికరంగా రావటానికి కృషి చేశాడు. సో, ఇది ఇక 'అంబరు' చెప్పుకోవాలి. స్టంట్స్ అనేవి ఈ సినిమాలో మేజర్ పార్ట్ వహిస్తాయి. సో, అవన్నీ కూడా 'అంబరు' చాలా బాగా వాటిని డిజైన్ చేశారు. ఆర్ట్ వర్క్ గూడా, సినిమాకి సంబంధించిన ఆర్ట్ వర్క్ గూడా, ఆ సెట్స్ అదంతా రామోజీ ఫిల్మ్ సిటీలో మాక్సిమం ఈ సినిమాని సెట్స్ వేసి తీశారు. సో, అవన్నీ కూడా మనకి నిజమన్ అనే ఆ ఖాన్సార్, ఆ కోట అదంతా గూడా నిజమన్నట్లుగానే భావన కలిగే రీతిలో అవన్నీ కూడా వచ్చాయంటే ఆర్ట్ వర్క్ ప్రతిభ చాలా ఉంది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే 'ప్రభాస్' ఫ్యాన్స్‌నైతే బాగా సాటిస్ఫై చేసే ఈ సినిమా మిగతా రెగ్యులర్ సినీ గోయర్స్‌ని ఆ ఎండింగ్ అనేది, అరే!
ఏంటి అప్పుడే ఇక్కడ సినిమా ఆగిపోయిందేంటి? ఇంకా కథ చాలా ఉంది గదా! అన్న ఆ అసంతృప్తిని మాత్రం మిగిల్చింది. సో, ఇది సినిమా యొక్క బాక్స్ ఆఫీస్ ఫేట్‌ని నిర్ణయిస్తుందనేది నా అభిప్రాయం. ఓవరాల్‌గా నేను ఈ సినిమాకి ఇచ్చేటువంటి రేటింగ్ ఔట్ ఆఫ్ 5 2.5.